ఉంటుంది కదా ఏ తండ్రికైనా కొడుకు పెద్దోడు కావాలని. ఇక ఇక ఇప్పుడు కేటీ రావుని ముఖ్యమంత్రిని చేయాలంటే మరి ఎట్లా ఏంది ఏం కథ అంటే, కవితమ్మ అట్టట నాయన నేను నీ కడుపులో పుట్టలేదా, నేను కూడా అన్నతో పాటు సమానమే ఇస్తే ఒకవేళ రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా చెయ్యాలంటే ఇక నీకు పెత్తనానికి వచ్చినవు నీ చేత కాదు నాయన. ఒకవేళ ముఖ్యమంత్రిగా చేయాలంటే మాత్రము అన్న కొన్నాళ్ళు నేను కొన్నాళ్ళు చేస్తాము, అన్న 2.5 ఏళ్ళు నేను 2.5 ఏళ్ళు చేస్తాము. ఈ రకంగా సరే అది వస్తుందా రాదా తర్వాత ముచ్చట. ఒకవేళ వస్తే మనం గెలిస్తే తెలంగాణ జనాలు మనకు పట్టాభిషేకం కడితే రాబోయే రోజుల్లో అన్న 2.5 ఏళ్ళు నేను 2.5 ఏళ్ళు చేస్తాను ఆయన అంటే తండ్రి ఒప్పుకోలేదు, ఇలా ఇంకా అసలుకు అన్న కూడా ఒప్పుకోలేదు. కాబట్టి కవితమ్మ కడకు జరిగింది. ఏం చేయాలి మరి ఇప్పుడు కవితమ్మ? ఏదో ఒకటి ముంగటేసుకోవాలి కదా. ఒకరే ఇంట్లో కూర్చుంటే పని అవుతుందా? కాదు. జనాల నాలుకల మీద కవితమ్మ పేరు నాట్యం ఆడాలంటే ఏం చెయ్యాలి? ఇక ఏదో ఒక రాగాన్ని తీసుకోవాలి. ఏం రాగం తీసుకుందయ్యా కవితమ్మ? బీసీల రాగం తీసుకుంది. బీసీల రాగం తీసుకుంది. ఇక ఇప్పుడు బీసీలు నా పంచప్రాణం ఉంటుంది, బీసీలు నా ఊపిరి ఉంటుంది, బీసీలు నా కుటుంబం ఉంటుంది, బీసీలు నా సర్వస్వం ఉంటుంది, బీసీలు ఇక నా ప్రపంచమే బీసీలు ఉంటుంది కవితమ్మ. ఇక ఈ రకంగా అన్న కెడవాసింది, ఇటు మళ్ళీ బాగా కెడవాసింది. ఇక ఆఖరికి వస్తుందకల్లా ఇప్పుడు బీసీలకు దగ్గర కావాలి అనేది కవితమ్మ ఆరాటం. ఇక ఇంట్లో ఎవరైతే బీజేపీ వాళ్ళు మేము బీసీలను మాత్రము ఏనాడు తక్కువ అంచనేయము, బీసీలను మేము చిన్నచూపు చూడము, రాబోయే రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి అన్న బీజేపీ పెబ్బను రాష్ట్రానికి మరి ఓసీని ఎట్లా చేసే అనేది కొంత ఈటెల రాజయ్యకు పడ్డది అడదట. ఇంకా ఈ కోయిలాగా అమ్మ ఇదేదో అవుతట్టుంది. ఇక ఇంట్లో కొప్పులు పట్టిర్రు. ఈ బండి సంజయ్ కోయిలాగా లోపలంగా ఎగేస్తుంది, దిగేస్తుంది. ఇక ఇది నాకే దాడి అవుతుంది. ఇక ఈ దాడిలో వాళ్ళకు సంద అవుతుంది ఓసీలకు. ఇక ఇది లాభం లేదురా, ఇక ఇది ఏదో అవుతట్టుంది, ఇక ఏదో ఒకటి చూసుకోవాలి నేను అని ఇక ఈ కోయిల కూడా నిన్న కారాలు మీరాలు దూరి బీ కేర్ఫుల్ నా కొడక అని పరోక్షంగా ఎవరినన్నాడో అందరికి ఎరుకున్న ముచ్చటే. ఇక ఈ కోయ కూడా ఇప్పుడు ఈట దింపుతందుకు సిద్ధంగా ఉన్నది. మరి ఆ ఈట ఎట్లా దింపాలి, ఎట్లా ఏంది ఏం కథ అంటే ఇక ఇప్పుడు ఈటెల రాజయ్య కూడా ఇక ఏదో ఒక కథకు అమ్మియాలని ఈ కవితమ్మతోటి ఈటెల రాజేందరు ఇక చిన్నగా చేతిలో చెయ్యేసి శైలే నా మనసులో మాట గిది. రాబోయే రోజుల్లో తెలంగాణలోనే కాదు దేశ వెలుపున బీసీలు కొద్దిగా సోయికి మళ్ళీర్రు. మనం ఇంతమంది ఉన్నాము, మనం బీసీలో ఇంతమంది ఉండి వాళ్ళ పాదాల దగ్గర మనం సేవ చేసేది ఎక్కడిది, మన నోరు ఎందుకు మూగబోతుంది అని ఇక శల్యతోటి మంతనాలు జరిపిండు. ఎవరు? ఈటెల రాజయ్య కవితమ్మతోటి మంతనాలు జరిపి మనము ఏదో ఒక విస్ఫోటనం తెలంగాణలో తేవాలి. ఇక ఈ జిహెచ్ఎంసీ స్థానిక సంస్థలు ఇదంతా పోని రేపు సర్కారు మీద వ్యతిరేకతను మనం అదునుగా తీసుకోవాలి. ఆనాడు మీ అయ్యా ఏం చేయలేదనేది కూడా మనం తెరపైకి తీసుకురావాలి. ఈ రకంగా మనము బీసీల రాగాన్ని ఇద్దరము నేను దాపటెద్దు నువ్వు ఒలపటెద్దు లాగా మనం ఇద్దరం కలిసికట్టుగా కాడి మోసుకుంటా మనం ముంగడి పోతుంటే బీసీలు మన తోక పట్టుకొని వస్తారు అని ఇప్పుడు ఈటెల రాజేందరు కవితమ్మ ఇక ఈ రకంగా కొత్త పార్టీకి ముహూర్తము ఖరారు చేయబోతున్నది అనేది ఇప్పుడు సోషల్ మీడియా కోడై కూస్తున్నది.
ఇగో ఇది కథ. అంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో బీసీల రాజ్యం, బీసీల రాజ్యం, బీసీల రాజ్యం అంటే ఆ బీసీల రాజ్యం ఏదైతే ఉందో దానికి అధిపతులు మేమే. బీసీల రాజ్యంలో ఉన్న ఎంత పెద్ద మొగోడైనా ఇప్పుడు ఈటెల రాజేందరు, కవితమ్మ ఇక వీళ్ళ తోక పట్టుకొని ఇప్పుడు బీసీలు చీమల బారు లెక్క కదలాలి. రాబోయే రోజుల్లో బీసీలు రాజ్యం వేలాలి, అన్న మనం ఉండాలి. కాకపోతే చెల్లె నీకంతా ఇదనిపిస్తే ఫస్ట్ నేను ముఖ్యమంత్రిని అయితా, తర్వాత నువ్వు ముఖ్యమంత్రివి, కొన్నాళ్ళు నేను ఆ తర్వాత నువ్వు, కానీ ఫస్ట్ మాత్రం నేనే అయితే చెల్లె అని వీళ్ళు ఒప్పందం చేసుకున్నట్టుగా ఏదో కథ గమ్మిస్తుర్రు సోషల్ మీడియాలో. మొత్తానికి రాబోయే రోజుల్లో తెలంగాణలో బీసీల రాజ్యం, బీసీల రాజ్యం అనేది ఆ బీసీల రాజ్యం ఏదో మేమే రాజ్యం వెళ్తాం అనేది ఇప్పుడు వీళ్ళు ఈ రకంగా కథ గమ్మిస్తుర్రు ఈటెల రాజేందరు.